నమస్తే అండి. చూసుకున్నట్లయితే రాష్ట్రం 18 నెలల పరిపాలనలో ముందుకు వెళ్తుందని బాబు గారు అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు చూశారు, ఇప్పుడు చూశారు. వాళ్ళు సంక్షేమ పథకాలే అభివృద్ధి అన్నారు, ఇప్పుడు అభివృద్ధితో కూడిన సంక్షేమ పథకాలు అంటున్నారు. ఏవి బాగా జనంలోకి వెళ్ళాయి అంటారు, మీ అభిప్రాయం? అంతా నార్మల్గానే ఉందండి. జగన్ ఉన్నప్పుడే బాగుంది. ఇది కొద్దిగా సమస్య, జనానికి చాలా బాధపడుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం నార్మల్లో ఉంది, టాప్ ఏం కాదు, నార్మల్ అలా సాగుతుంది అంతేనండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే విధానంలో ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా వరకు డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయింది అంటున్నారు. మరి డబ్బులు లేవు, మరి డబ్బులు లేనప్పుడు హామీలు ఇవ్వకూడదు కదండి. ఇప్పుడు డబ్బులు లేనప్పుడు హామీలు చేయకపోతే మరి జనంలో కొద్ది బాధ, సంతృప్తి, కొద్ది బాధాకరమైన విషయం కదండి అది. ఖజానా లోటుకెళ్ళడానికి కారణం ఉచితాలే అంటున్నారు. మరి ఉచితాలు ఇవ్వక తప్పదని ఈయనే అంటున్నారు. మరి ఎలా చూడాలి? ఏమి ఇవ్వట్లేదు కదండి. ఏమి ఇస్తున్నాడు చెప్పండి? ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నాడు, ఆ బస్సు ఒకటి పెట్టాడు, అంతే. ఆ రెండు పెట్టాడు. రాష్ట్రంలో ఒక 2 రోజుల క్రితం పెన్షన్ తీసుకున్న సమయంలో ఒక వివాదం వచ్చింది సార్. పెన్షన్ కట్టించుకునే టైంలో ఇంటి పన్ను దాని నుంచి మినాయించుకుంటామని. అదే ఇంటి పన్ను, పింఛన్ డబ్బుల్లో కూడా ఇంటి పన్ను అంతే. అంత దారుణం అండి అది. అంత దారుణం, మరి అంత దారుణం అనేది ఇంకా ఆయన మరి చంద్రబాబు గారికి తెలియాలా. ఆయన మనస్సాక్షిని ఒక్కసారి ఆయన హృదయం చేసుకొని మరి పింఛన్ డబ్బుల్లో కరెంటు మన ఇంటి పన్ను అంటే అది ఎంత అన్యాయం అండి అది. అదే సార్, నిన్న మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ అనేక వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి, విద్య, వైద్యం. దాంతోపాటు అటు అమరావతి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది, ఇటు చూసుకుంటేనేమో ఈ తుఫాన్ ఎఫెక్ట్ల వల్ల రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధోగతిగా ఉంది. ఎక్కడా కూడా గిట్టుబాటు ధరలు లేవంటున్నారు. కిలో అరటి ₹10 అంటారు. అదేనండి. ఇప్పుడు రేట్లు చూస్తే రేట్లు పెరిగిపోయినాయి అని చెప్తున్నాడు. పథకాలు ఇస్తున్నాడు, అసలు ఎవరికి ఇస్తున్నాడు? అసలు ఎవరికి చెల్లుతున్నాయి? అది ఆయన ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకడి మీద పెట్టాడు బాధ్యత, వాళ్ళు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా, అది కొద్దిగా ఎంక్వైరీ చేసుకుంటే కొద్దిగా మంచిదండి. ముందు భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబుకి, మంచి చేస్తే అదండి. అటు పక్కేమో తిరుపతి లడ్డు వ్యవహారం కానివ్వండి, పరకామణియ వ్యవహారం కానివ్వండి, ఇవే ఎక్కువ ఫోకస్లో ఉంటున్నాయి. నిజంగా ఈ యొక్క కేసులు పెట్టి మా మీద ఇట్లా లోపల వేయడం మీద ఫోకస్ ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ లేదనేది జగన్మోహన్ రెడ్డి గారు వాదన. ఎంతవరకు సంబంధించి? ఇప్పుడు ఒకడు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు కదండి. ఇప్పుడు కేసులు పెట్టి లోపలేస్తున్నారు, ఏమనుకుంటున్నారు? జనంలో చెడ్డపేరు వస్తుంది కదా. ఒకటి తప్పు చేశారు, కరెక్టే. తప్పు చేశాడని చెప్పేసి మీరు కూడా అదే దావులో నడిచి వాళ్ళకి మీకు తేడా ఏముంది? రైట్ చేశాడు, మీరు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పలానా జగన్ ఇలా చేశాడని చెప్పండి. మీరు కూడా అలాగనే ఇప్పుడు ఎవరన్నా తిరగబడి ఏదన్నా 4 మాటలు మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. అది పద్ధతి కాదు కదా. ఒక పక్క డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, వడ్డీలు మాఫీ అన్నారు, అది జరగలేదు. ఒక పక్క చూసుకుంటే 1500 మహిళలకు ఇవ్వాలి, సంవత్సరం వారు చూసుకుంటే 18,000. ఆ పథకం కూడా అమల్లోకి రాలేదంటున్నారు. గతంలో ఇచ్చిన ఇల్లులకి డాక్యుమెంట్లు, బాండ్లు రద్దు చేశారు, మళ్ళీ ఇస్తామంటున్నారు. ఇదంతా గందరగోళంగా ఉందంటారు. అదేనండి. మరి ఇప్పుడు ఇస్తాడేమోనండి, చూద్దాం. ఇప్పుడు ఆయన ఇస్తానంటున్నాడు కదా, కొద్దిగా డబ్బు లేదు అంటున్నాడు, ప్రస్తుతానికి ఇస్తానంటున్నాడు. చూద్దాం, వెయిట్ చేద్దాం. మహానుభావుడు ఏం చేస్తాడో మరి చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు ఈయన ఎవరైతే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయనకేమో 15 ఏళ్ళ సమయం కావాలంటున్నారు. అనేక వివాదాల్లో ఆయన తలదూరుస్తున్నారు. తెలంగాణ వివాదం మనం చూశారు, ఏదైతే దిష్టి తగిలింది కోనసీమ కనంగానే వాళ్ళు వేసుకున్నారు. ఈ విధానాలు చూస్తే ఎలా ఉంది సార్? నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా ఇక్కడ? నిజంగా ఫోకస్ చేస్తున్నారు సమస్యలు? అదే సార్, ఇప్పుడు అందరికి తెలిసిన విషయం కదండి. పవన్ కళ్యాణ్ గారు కూడా పాపం మరి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు వాడికి ఇవ్వడానికి డబ్బు లేదు సార్. ఎవరికి ఏమి ఇవ్వాలన్నా అక్కడ ఖజానా ఉంటేనే కదండి జనానికి ఇవ్వడానికి. కానీ ఇప్పుడు మరి అప్పుడు జగన్ గారు ఇచ్చిన ఇళ్ళు ఏమైనా చాలామంది ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఏమైనా కూడా అడ్రస్ మరి అక్కడ అన్నమలో ఇచ్చాడు, తర్వాత అన్ని చోట్ల చాలామందికి ఇచ్చాడు. ఆ ఇల్లు ఏమైపోయినాయో మరి కట్టలేదు, ఏమీ లేదు, అలానే అయిపోయింది. 420 కేసు పెట్టి చంద్రబాబు గారిని లోపల ఉంచాలని జగన్ గారి వాదన నిజమేనంటారా? అన్ని చీటింగ్లు చేస్తున్నారు. అది తప్పండి. అది ఇప్పుడు ఒకటి చేశారని మనం ఒకటి మీద పగ తీసుకుంటే అది పద్ధతి కాదు కదా. ఒకటి తప్పు చేశాడు, తప్పు చేస్తే మనం కూడా అదే దాని నడవాలంటే అది చంద్రబాబు గారు సీనియరు, అనుభవశాలి, ఆయనకు అన్నీ తెలుసు. పొరపాటుగా ఎవరిని కూడా బూత్ మాట తిట్టలేదు. మరి అలాగనే ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. మాటలో సార్, స్థానిక ఎన్నికల ప్రభావం ఏమైనా ఉంటుందా? మున్సిపాలిటీ మరియు ఒక్కొక్క కార్పొరేటరు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, కొన్ని స్థానాలతో పాటు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అంటున్నారు. ఎలా ఉండబోతుంది? జనవరి అనంతరం ఉంటుంది అంటున్నారు. అంటే మనం 2 ఎలక్షన్లు చూసాం కదండి. 2 ఎలక్షన్లు ఎలా జరిగినాయో జనానికి తెలిసి ఎవరు చెప్పకూడదు. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి అన్ని వాళ్ళకే అని అనుకుంటున్నాను నేను. రైతు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఈ రెండు కళ్ళని చెప్పాయి. అందుతున్నాయి కానీ కొంతమందికి అందటం లేదు, పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఈ సచివాలయాల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది, సరిగ్గా అయినా ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. గతంలో వాలంటీర్ని అడగడానికి ఒక అవకాశం ఉండేది అంటున్నారు. నిజంగా సచివాలయంలో బాగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ నుంచి ప్రాబ్లం ఏం లేదు ఇంతవరకు.
భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు వరకు కూడా 2.66 లక్షల కోట్లు అప్పు అయింది, సంక్షేమ పథకాలు కానివ్వండి మిగతా అభివృద్ధి పనులకి కొంచెం ఆచితూచి వెళ్తున్నాం, కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. ఏమంటారు? వాళ్ళు ఎప్పుడు చేస్తారన్నది మనం చూడాల్సిన విషయంగా ఉంటుంది. అంటే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ ప్రతిదానికి కేంద్రం ఆదుకోదు, మనకున్న బాధ్యతలు కూడా మేము నెరవేర్చుకోవాలిగా అంటున్నారు. ఏమంటారు? కేంద్రం ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా వీళ్ళు సక్రమంగా వినియోగించట్లేదని మా అభిప్రాయం. ఒకవేళ ఇచ్చినా కూడా కేంద్రం ఇస్తున్నది వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అది ఇక్కడ జరుగుతున్నది. అది ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ అనేక అంశాలలో ఈ యొక్క సెక్షన్స్ నిర్వీర్యం అయ్యాయి, విద్య వైద్యం ఆరోగ్యం అంతా నిర్వీర్యమైంది, రైతులేమో ఈ తుఫాన్ల వల్ల సంక్షోభంలో ఉన్నారు, అట్టి రైతులకు ₹10 అంట సార్ కేజీకి కొంటే కనుక, ఇదొక విధానం ఉంది. ఇవన్నీ చూసుకుంటే డ్వాక్రా మహిళలు ఇటు పక్క 1500 ఇవ్వాలి మహిళలకి, ఈ సంవత్సరం బారు 18,000, ఇవన్నీ కూడా నిర్వీర్యమైన అంటున్నారు. ఏమంటారు? అవన్నీ నిర్వీర్యం అవుతున్నాయంటే జరుగుతున్నాయి. అది జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు చెప్పగలుగుతున్నారు. ఎంతసేపు పరకామణి లడ్డూ కేసులు అంటున్నారు, లేకపోతే కక్ష సాధింపులు ఎక్కువ ఉన్నాయి, ఫోకస్ అనేది ప్రజల మీద లేదు అనేది ఒక వాదన. జరుగుతున్న మాట వాస్తవమే. వీళ్ళ పబ్లిసిటీ ఎక్కువైపోయింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ పబ్లిసిటీ ఎక్కువైపోయింది. కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను కూడా దుర్వినియోగం చేస్తున్నారు, సద్వినియోగం జరగడం లేదు. చెప్పుకునేదేమో వీళ్ళ పేరు అవుతుంది, ఇచ్చుకునేదేమో కేంద్రం అవుతున్నది. దీంతో ప్రజలకు కొంచెం ఇబ్బందులుగానే ఉంటుంది. ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరణ పైన ఫోకస్ చేయడం, అటు మెడికల్ కాలేజీలు ఇటు విశాఖ ఉక్కు కూడా నిర్వీర్యమైంది అంటున్నారు. సరే ఏం జరుగుతుందో నిజంగా వెళ్తే కనుక మనకు నష్టమే అంటారా? దాని గురించి నేను చెప్పలేనండి. టోటల్గా ఎలా ఉంది సార్ అంటే 420 కేసు పెట్టి చంద్రబాబు గారిని లోపల ఉంచడమే మంచిదని జగన్ గారి వాదన ఒక వాదనలో, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కదా ఏమన్నా జగన్ వాదన పక్కన పెట్టేద్దాం. ఆయన వాదన అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయగలిగాడు? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. అది జగన్ గురించి మనం మాట్లాడడం వేస్ట్. సరే పాలనాపరమైన అంశాల్లో ఒక 15 ఏళ్ళు సమయం ఇస్తే అంతా బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో చెప్తున్నారు. కోనసీమ జిల్లా వెళ్ళి వచ్చినప్పుడు కాడి నుంచి ఆయనకు కూడా కొన్ని వివాదాలు ఎదురయ్యాయి. తెలంగాణ వాళ్ళు అటు ఊరుకోవట్లేదు, అది ఇష్టి కాన్సెప్ట్ మీద ఎలా ఉంది? దాని గురించి అక్కడ వాళ్ళు చూడాల్సిన విషయాలు, అక్కడ వాళ్ళు చెప్పాల్సిన విషయాలు. సార్ ఉచితాలు ఎలా ఇచ్చుకుంటూ వెళ్తే రాష్ట్ర బడ్జెట్లు మరి ఇంకా ఖజానా ఖాళీ అవుతూనే ఉంటుంది అంటున్నారు. మరి రేపు శీతాకాల సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది? ఉచితాలు అనేవి ఇవ్వకుండా ఉండటం దేశానికి శ్రేయస్కరం అండి, రాష్ట్రానికే కాదు దేశానికే శ్రేయస్కరం. ఉచితాలు అని చెప్పి వీళ్ళ ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారే కానీ అది చాలా తప్పది. ప్రజల్ని సోమరిపోతులకు తయారు చేయటం జరుగుతుంది. అది ఆఖరికి చూసుకుంటే ఎలా ఉంటుంది? స్థానిక ఎన్నికలు ఏదైనా ప్రభావం ఉంటుందంటారా, లేదా యాస్టీస్గానే? చెప్పలేని విషయం అండి, ఎందుకంటే ప్రజలు అలవాటు పడిపోయారు ఈ ఉచిత పథకాలకు. దాని కారణంగా ఎటు మొగ్గు చూపుతారంటే మనకు గ్యారంటీ చెప్పలేము. అమరావతి అక్కడ ఆల్రెడీ మళ్ళీ మొదలవడంతో ఇటుపక్క రియల్ ఎస్టేట్ ఏమైనా అనిపిస్తుంది సార్? 18 నెలల్లో ఏదన్నా అమ్మడం కొనడం కానీ భూమి రేట్లు కానీ ఎలా అని అనిపిస్తుంది? వాటి గురించి నేను అంత స్టడీ చేయలేదండి. సార్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? డెవలప్మెంట్ కొంచెం సమయం పట్టినా అది రాష్ట్ర బడ్జెట్ సరిపోయినా సరిపోకపోయినా సంక్షేమాలు కూడా ఇస్తున్నామని ఒక పక్క, ఇటుతో పాటు ఏంటి అంటే రేపు భవిష్యత్తు బాగుండాలంటే కొంత సమయం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నేను కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? అన్ని గాడిని పడినట్టేనా? ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి అంటే ఆయన ఉన్నప్పుడే సంక్షోభంలో వెళ్ళిపోయింది రాష్ట్రం. ఆర్థిక విధంగా బాగా వెనుకబడిపోయింది రాష్ట్రం, వెనుకబడిపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా మళ్ళీ పుంజుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. దానికి ఆర్థిక వనరులు కావాలి. సంక్షేమ పథకాలు అంటారా ఉన్నాయి కదా, నిన్న ఫ్రీ బస్ ఒకటి పెట్టారు ఆయన, రెండోది ఆడబిడ్డ నీది ఏదో ఉంది, తర్వాత ఈ ఒక రైతు కూలీలకి వ్యవసాయానికి సంబంధించి ఏదో చేశారు. అంటే ఒక్కసారి ఇప్పుడు మనకి లోటు బడ్జెట్లో ఆయన రాష్ట్రాన్ని అప్పచెప్పారు కాబట్టి ఇంకా డెవలప్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది. మరి అన్ని విధాలా కొద్దిగా టైం పడుతుంది, వనరులు కావాలి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఏదైతే ఉందో 2.66 లక్షల కోట్లు అప్పు అయింది, ప్రతి అప్పుకి కూడా కేంద్రం ఇవ్వదు, మనం కూడా చూసుకుని ముందుకు వెళ్ళాలి, సో ఇది కొంచెం సమయం పడుతుందని చెప్పారు. అవును వాస్తవం అది. మరి మోడీ గారు మొత్తం ఎవరు కదండి, ఇప్పుడు కేంద్రం కొంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత పెట్టుకోవాలి, మరి ఆ విధంగా ముందుకు పోతారు. అది ఇదే విధానంలో కనుక చూసుకున్నట్లయితే కనుక ఇంకొక నిన్న మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి గారు రెస్పాన్స్ అయ్యారు. రెస్పాన్స్ ఇచ్చి ఏమంటున్నారు అంటే ఇవన్నీ వ్యవస్థలు నిర్వీర్యం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన మోసపూరితం కేసు పెట్టి లోపల ఉంచాలంటారు, ఎంతవరకు సంబంధించి? ఇప్పుడు వ్యవస్థను నిర్వీర్యం చేయడం అంటే ఆయన అప్పులు చేసి అభివృద్ధి చేశాడు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఈయన అప్పులు చేసినా సరే లోటు బడ్జెట్లో రాష్ట్రాన్ని అప్పచెప్పారుగా. ఆయన ప్రతి చాట అన్ని దేవాదాయ భూములు అన్ని తాకట్టు పెట్టేసి సంక్షేమ పథకాలు ఆయన అమలు చేశాడు. ఈయన అలా కాదు కదా, ఈయన పెట్టుబడులు పెట్టి ఆ విధంగా డెవలప్ చేస్తాడు ఈయన. ఎందుకంటే ఈయనకి కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయనకి నాలెడ్జ్ లేదండి.
అది ఇది విద్యారంగం వైద్య రంగం నిర్వీర్యం అయ్యాయి, దాంతోపాటు ఆరోగ్యశ్రీ సేవలు కూడా లేవు కానీ ఆరోగ్య బీమా ఇస్తామని ఏప్రిల్ 1 కల్లా చెప్పారు. ఆరోగ్య బీమాకి బకాయిలు పడి 2,000 కోట్లు ఎంతో బకాయిలు పెడితే వాళ్ళు మొత్తం ఒకేసారి ఎట్ ఎ టైం అమౌంట్ పే చేయమంటే ఈయన ముఖ్యమంత్రి గారు మొత్తం ఒకేసారి కాదు 2-3 విడతలుగా మేము ఇస్తాము, మీరు అవి పునరుద్ధరించండి అని ఆయన చెప్పాడు. అది చూసుకుంటే సార్ ఇదే విధానంలో రైతులు సంక్షోభంలో ఉన్నారు. అరటి రైతులకి కేజీకి కిలోకి వచ్చి ₹10 వస్తుంది. మోందా తుఫాన్ ఎఫెక్ట్కి ఇచ్చిన సబ్సిడీలు రాలేదు, ఇన్పుట్లు రాలేదు, రైతులు సంక్షోభంలో. ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు ప్రకృతి విపత్తు, అది మోందా తుఫాన్ వచ్చింది విపత్తు, మనం ఏం చేస్తాం దానికి ఎంతో కొంత ఆయన న్యాయం చేస్తున్నాడు కదా, అసలు ఇవ్వకుండా లేడుగా. ఇప్పుడు మేము మాట్లాడితే కనుక ఎంతసేపటికి తిరుపతి లడ్డూ కేసు కానివ్వండి, అక్రమ అరెస్టులు, ఇటు పక్క పరకామని కేసు చూపిస్తున్నారు, అది మాకు సంబంధం లేదంటారు. తిరుపతి లడ్డు కేసు అంటే మరి అది వాస్తవంగా నెయ్యి కల్తీ అని చెప్పేసి మొన్న కూడా చెప్పారు. అదే డైరీ నుంచి నెయ్యి, మళ్ళీ అదే డైరీ నెయ్యి యూజ్ చేస్తున్నారు అక్కడ లడ్డు వ్యవహారంలో, అదే నెయ్యి యూజ్ చేస్తున్నారు కదండి, అదే నెయ్యి యూజ్ చేస్తున్నారు, మళ్ళీ మార్చలేదుగా, ఫస్ట్ నుంచి అదే డైరీ కదండి, అది నిజమా మరి? అది రైతులకు దగ్గరికి వెళ్ళే ధైర్యం వీళ్ళిద్దరికీ లేదనేది జగన్ గారి వాదన, కానీ వెళ్ళి పరామర్శించి ఇచ్చారు కదా. ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళడం అంటే ఇప్పుడు రైతులకి సబ్సిడీ ధరలు అవన్నీ ఇవ్వాలండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకున్న దాంట్లో లోటు బడ్జెట్లో రాష్ట్రం ఉంది, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు ఆయన, అయినప్పటికీ ఆయన న్యాయం చేస్తున్నాడు అందరికీ, ఒక్కొక్క రంగానికి చేస్తున్నాడు. దానికి మరి మీరు మళ్ళీ సెటైర్లు వేయడం కరెక్ట్ కాదు కదా. ఒక పక్క రైతుల సంక్షోభంలో అమరావతి రైతులు రిటర్నబుల్ ఫ్లాట్స్ కోసం ఇచ్చిన క్లారిటీ ఆల్రెడీ మనం చూసినట్టే ఉంది సార్ మీడియాలో, కానీ ఏమంటున్నారంటే రెండో విడత పూలింగ్కి వెళ్తే ఒక క్లారిటీ ఇవ్వమంటున్నారు, దానిపైన కూడా మీరు మోసం చేశారు. 8,000 ఎకరాలు ఉంది ల్యాండ్ పూలింగ్, మళ్ళీ చెప్పేసి మళ్ళీ ఇంకా భారీ ఎత్తున డెవలప్ చేద్దామని చెప్పేసి భవనాలు కడదామని అమరావతిలో అనుకుంటున్నారు. ఆ ల్యాండ్ పూలింగ్ మరి వెళ్ళారు, మరి దాన్ని బట్టి దానికి సంబంధించి ఆ నష్టపరిహారం అంతా ఇస్తారు. అంటే మరి వాళ్ళు రైతులు కోరుకున్నంత ఇవ్వకపోయినా ఒక పద్ధతికి ఒక బేసిక్లు ఇస్తారు సార్. ఈ ప్రభుత్వ రంగం వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్నారు. వైద్య కళాశాల కాడి నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ వరకు అదే అంటున్నారు. ఇంకా అన్నారు కానీ అది ఆమోదం అంచలేదు కదా సార్, అనుకుంటున్నారు అంతేగాని దానికి ఒక కమిటీ వేసి క్యాబినెట్లో మాట్లాడుకున్నారు కానీ అదేమో ఆమోదించలేదు. ఇంకా అసలు ఆమోదం లేదు అసలు వాస్తవంగా. అయితే అన్నదాత సుఖీభావ 2 ఫేజ్లు వదిలేరు, రైతులు కూడా చాలా వరకు పండి అంటున్నారు, కానీ ఇదంతా కూడా అభూత కల్పన, సగం ఇచ్చి సగం ఇవ్వట్లేదు. అభూతి కల్పన ఆయన చేస్తాడండి, ఆయన పేపర్ల మీద చూపించి ఈయన ఏం చేయడు. ఈయన నెంబర్ 1 క్యాండిడేట్, ఈయన సీఎం గారు నెంబర్ 1 క్యాండిడేట్, ఆయనకు పరిపాలన దక్షత ఉంది, ఆయన చేయగలడు, కేంద్రం నుంచి అప్పులు తెచ్చుకోగలడు ఆయన. మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అన్న ఈయనన్నా మంచిది. ఇంకో విషయం నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్, 15 సంవత్సరాలు మమ్మల్ని వదిలితే కనుక మేము మెరుగైన పరిపాలన అందిస్తాం, మేము 15 సంవత్సరాలు మా జోలికి రాకుండా మమ్మల్ని ఉంచండి అని జనాలు కోరుకున్నారు, ఓటర్ని కోరుకున్నారు. అది కరెక్టే కదండి. పెన్షన్ ఇచ్చే సమయంలో చూసుకుంటే పెన్షన్ ఇచ్చే డబ్బుల్ని పన్నుల రూపంలో మినహాయించుకుంటామనే వాదన ఫేక్ అని ఆల్రెడీ తేలింది సార్. అయితే ఆ వాదన ఉందంటారు, నిజమేనా? అది ఎక్కడ సార్, నేను పెన్షన్ తీసుకున్నాను సార్, నేను పెన్షన్ తీసుకున్నాను, మరి నాకేం కోతలు ఏం లేవు కదా. పన్ను రూపంలో ఏదైనా ఇంటి పన్ను పన్నుల రూపం ఆయన వేసాడు, కరెంటు బిల్లు 100 యూనిట్లు కొట్టేది వేసాడు ఆయన, ఈయనే పెట్టలేదు కదా. ఒక మాటలో రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వచ్చే ఒక 15 ఏళ్ళ సమయం ఇస్తే? ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు అంటే ఒకటండి, ఇప్పుడే జరిగే విషయం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మొత్తాన్ని లోటు బడ్జెట్లో రాష్ట్రాన్ని తోసేశారు. డెవలప్ అవ్వాలంటే ఈయన పరిశ్రమలు తీసుకురావాలి, దాని ద్వారా అభివృద్ధి చేయాలి. ఆయన ఏం చేశాడంటే అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఈయన అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇస్తాడు ఈయన. ఎందుకంటే ఈయన ఒక పరిశ్రమలో పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు కల్పించి ఆ విధంగా మనకు ఏదైనా న్యాయం చేయగలడు ఆయన. స్థానిక సంస్థల ఎన్నికల్లో హవా ఏమన్నా మారుతుందా సార్? తీరుతెన్నులు అలాగే ఉంటాయి అంటారు, ఆల్రెడీ ప్రజల సంక్షేమం కూడా చూస్తున్నారు. స్థానిక సంస్థలు అంటే మరి కొన్నిసార్లు ఎలిగేషన్ ఉన్నమాట వాస్తవమే, అంటే వీళ్ళు ఎలిగేషన్ చేస్తారు అంతే. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు కానీ అంత ఎలిగేషన్ ఏం లేదు. ఇంకా దాని టైం ఉంది కాబట్టి ఇంకా సంవత్సరం టైమే అంత ఉంది కార్పొరేషన్ ఎలక్షన్కి, పంచాయతీ ఎలక్షన్కి. అప్పుడు చూద్దాం మరి వాళ్ళు ఎవరికి పట్టం పడతారో ఏంటో అనేది ఆ విధంగా తెలుస్తుంది. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా అనిపిస్తుంది? కొంత సమయం ఇస్తే బాగా చేస్తామని ప్రభుత్వాలు అంటున్నాయి, ఒక 15 ఏళ్ళ సమయం ఉంటే స్థిరంగా అన్నీ అవుతాయి అంటున్నారు. ఈ డెవలప్మెంట్ అంశాల మీద ఫోకస్ చేస్తామంటున్నారు ఎక్కువ శాతం, దీంతోపాటు సంక్షేమాలు కామన్ అంటున్నారు, కానీ బడ్జెట్లు సహకరించట్లేదు అంటున్నారు. ఎలా చూడాలి? ప్రభుత్వానికి కొంత టైం ఇస్తే బాగానే చేస్తుంది. ఇప్పుడు వరకైతే చాలా బాగుంది. 2 సంవత్సరాల్లో బాగా ప్రజలకి ఇవి ఇస్తున్నారు, సౌకర్యాలు ఇస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంకా చేస్తారని నమ్మకం ఉంది. ఇప్పటికే 2.66 లక్షల కోట్లు 18 నెలల్లో అప్పులయ్యాయి. సో కొంచెం బడ్జెట్ అటు ఇటుగా ఉన్న సంక్షేమ పథకాలు భారమైనా ఇస్తున్నాము అంటుంది ప్రభుత్వం. ఇది కొంచెం గమనించాలంటున్నారు బాబు గారు. అవును, భారమైనా ఇస్తున్నారు, చేస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఇస్తుంది, లోన్లు ఇస్తుంది.
డెవలప్మెంట్కి అన్నీ ఇస్తుంది. కాబట్టి డెఫినెట్గా డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది ఈ మాకు. 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ విధానంలో కరెక్ట్గా వస్తుందా సార్, లేకపోతే ఇంటి పన్ను మినహాయింపులో కట్టుకుంటామనేది వార్తలు వచ్చాయి వీకని తెలిసిన తర్వాత ఏమంటారు? ఇట్లాంటివి ఏమన్నా చెప్తున్నారు? ఏం లేదు, క్యాష్ ఇస్తున్నారు. 1వ తారీఖు వచ్చే దాంట్లో అందరికి ఇళ్ళు తిరిగి ఇస్తున్నారు. అది పన్నుల్లో మినహాయించుకుంటామని ఏమంటలేదు. ఎలా ఉంది సార్ అంటే జస్ట్ నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, అనేక విధానాల్లో అనేక సెక్షన్లో అంతా కూడా నిర్వీర్యం అయ్యాయి. అక్కడ లడ్డూ కేసు చూసుకున్నా, ఇటు పక్క ఏమో విశాఖ స్టీల్ ప్లాంట్ చూసుకున్నా, అమరావతి రైతులకి ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు అంటున్నారు, అరటి రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఈ తుఫాన్ల ఎఫెక్ట్ వల్ల రైతులు కూడా సంక్షోభంలో ఉన్నారంటున్నారు. ఎలా ఉంది సార్ రైతు పరిస్థితి? అలా రైతు పరిస్థితి తుఫాను వల్ల సంక్షోభంలో ఉందండి. గవర్నమెంట్ చేసేది లేదు, సాయం చేస్తాం సాధ్యమైనంత వరకు. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇస్తుంది. మొన్న 3,000 ఇచ్చారు ఎకరానికి. ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు వాళ్ళు కూడా. మహిళలకు డ్వాక్రా రుణాలపైన రుణమాఫీ లేదు, దాంతోపాటు ఇంకా ఎడిషనల్గా ఇస్తామన్నారు, అది లేదు. ఇటుపక్క చూసుకుంటేనేమో ఇటుపక్క ఏది విశాఖపట్నం స్టీల్ ఉక్కు పరిశ్రమ కూడా ప్రైవేటీకరణ వైపు అవుతుంది. ప్రైవేటీకరణలో మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి అంటున్నారు. అది ఒకసారి ఇవ్వాలంటే ఇవ్వలేదండి, ఎందుకంటే లోడ్ బడ్జెట్తో ఇచ్చింది పోయిన ప్రభుత్వం. అవి సవరించుకు వచ్చేటప్పటికే టైం పడుతుంది వీళ్ళకి. అవి సవరించుకుంటూనే ఇచ్చేస్తుంది గవర్నమెంట్. మహిళలకు 1,500 నెలవారు చూసుకుంటే సంవత్సరానికి 18,000 ఇవ్వాల్సి ఉంది. ఆ పథకం ఇంకా అమల్లోకి రాలేదంటున్నారు. ఎప్పుడైతే గతంలో టిడ్కో ఇల్లు కూడా అవి అప్పుడు బాండ్లు ఇచ్చినప్పటికీ మళ్ళీ క్యాన్సిల్ అయినాయి, మళ్ళీ ఇస్తామంటున్నారు, కొంచెం సమయం పట్టిద్ది అంటున్నారు పేదలకి. అంటే కొంత టైం పట్టుద్దండి వాటికి, పేదలకి. అయినా చాలా బాగానే చేస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజలకి లాభం పొందుతున్నారు, అందరూ తృప్తిగానే ఉన్నారు ఎక్కువ మంది. ఇక వైసీపీ వాళ్ళు తప్పితే తక్కిన వాళ్ళంతా తృప్తిగానే ఉన్నారు. అక్రమ కేసుల మీద చేసిన ఫోకస్ అభివృద్ధి పైన లేదనేది మాజీ ముఖ్యమంత్రి గారి వాదన. నిజంగా జరుగుతున్నాయా? లేదు, అదేం లేదు. వీళ్ళు పగ సాధింపులు కానీ ఏం లేదు. వీళ్ళు రూల్కి ఎగనెస్ట్గా వెళ్ళట్లేదు, రూల్ ప్రకారం వెళ్తున్నారు. కాబట్టి ప్రజలకు న్యాయమే జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మోసపూరితమైన హామీలు ఇచ్చారు, చీటింగ్ కేసు పెట్టి లోపలే ఉంచాలి. ఈయన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్న ఏదైతే లిక్కర్ స్కామ్ కానివ్వండి అన్నింటిలో కూడా ఆ కేసులన్నీ నిర్వీర్యం చేసి ఎత్తేసుకునే వాటి మీద ఫోకస్ పెట్టారు, కానీ ప్రజల అభివృద్ధి మీద ఫోకస్ పెట్టలేదు అనేది మాజీ ముఖ్యమంత్రి గారు. లేదు, అది ఆ వాదన తప్పండి. తెలిసిపోతుంది, ప్రతి సామాన్యుడికి తెలుస్తుంది. ఆ లిక్కర్ మాఫియా, తిరుపతి లడ్డు స్కాము ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. వైసీపీలో ఉన్న సగం మంది పైనే ఈ స్కాముల్లో ఉన్నారు, వాళ్ళు స్కాముల్లో ఉన్నారు. కాబట్టి అట్లా ఒకసారి చేయాలంటే ఎవరికి సాధ్యం కాదు. ఒకసారి సార్ భవిష్యత్తుకి కొంత సమయం ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు కూడా పల్లెల మీద ఫోకస్ చేశారు. త్వరలో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేట్ ఎన్నికలతో పాటు ఇటుపక్క చూసుకుంటే మున్సిపాలిటీ, అక్కడేమో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అంటున్నారు. జనవరి అనంతరం ఉండొచ్చు అంటున్నారు. ఎలా ఉండదు? బాగానే ఉంటుందండి, ఫ్యూచర్ బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కొంత సమయం ఇవ్వాలి. ఇమీడియట్ ఆల్ ఆఫ్ ది సడన్ ఏదన్నా మాయ చేయాలంటే ఎవరికి సాధ్యం కాదు, అది మాయగానే ఉంటుంది. అందుకని కొంత టైం ఇస్తే డెఫినెట్గా డెవలప్ చేస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.